సో మూడోసారి మద్దతు కూడగట్టడంలో విజయ్ విఫలం. మలుపులు తిరుగుతున్న తమిళ కథా చిత్రం. సో విజయ్ అక్కడ టీవీకే పార్టీ అక్కడ తమిళనాడులో గెలిచి సో మ్యాజిక్ ఫిగర్కి అతి తక్కువ అంటే 108 సీట్స్ గెలిచి అండ్ తను 2 స్థానాలలో పోటీ చేశారు కాబట్టి ఒకటి స్థానము రాజీనామా చేసి మళ్ళీ అక్కడ బై ఎలక్షన్ రాబోతుంది కాబట్టి 107 స్థానాలు విజయ్కి బలం ఉండగా సో అక్కడ మ్యాజిక్ ఫిగర్ 118 కావాలి. అయితే ఇటు టీవీకే పార్టీతో పొత్తు కోసం ఆల్రెడీ సిపిఎం నిన్న మద్దతు తెలుపుతున్నామని చెప్పి సో సడన్గా వాళ్ళు ఇంకా అఫీషియల్గా లెటర్ ఏమి ఇయ్యలేరు గవర్నర్కి. సో అది మళ్ళీ వీసీకే పార్టీ ఇద్దరు మద్దతు తెలుపుతామని చెప్పి ఆల్రెడీ ప్రకటించేస్తారు. అండ్ కాంగ్రెస్ కూడా మద్దతు తెలుపుతామని చెప్పారు. అండ్ ఇంకా పిఎంఎల్ అలాంటి ఇంకా వేరే చిన్న పార్టీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా అలయన్స్ మద్దతు కట్టడంలో విజయ్ విఫలమవుతున్నట్టు తెలుస్తుంది. దీనికి గవర్నర్ లేదు ఫస్ట్ నువ్వు సంఖ్యాబలం చూపి దాని తర్వాత మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోండి అని చెప్పి గవర్నర్ చెప్తా ఉన్న పరిస్థితి. సో ముఖ్యమంత్రి పీఠంపై అవే దాగుడు మూతలు. కాంగ్రెస్తో పాటు కొత్తగా సిపిఎం మద్దతు అండ్ వరుసగా మూడోసారి గవర్నర్తో విజయ్ భేటీ. 116 మంది ఎమ్మెల్యేల జాబితా సమర్పణ. ఇక ఐయుఎంఎల్ వీసీకే మద్దతుపై సంకేతాలు. సో ఆల్రెడీ వీసీకే మద్దతు ప్రకటించడం చెప్పి చెప్పారు. మళ్ళీ ఇప్పుడు సంకేతాలు అని చెప్పి వార్తలు వేసి ఒకసారి మాట్లాడదాం. మనం తెలంగాణ శ్యామకు కాల్ చేద్దాం దీనిపైన. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ అని వార్తలు. సో కేవలం వార్తలే గ్రీన్ సిగ్నల్. ఇగో విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. టీవీకేకు మద్దతుపై ఐయుఎంఎల్ వీసీకే సెసెమీరా తాము డిఎంకేతోనే ఉంటామని తేల్చి చెప్పిన నేతలు. లోక్ భవన్ నుంచి వెలువడిన అధికారిక ప్రకటన. అర్ధరాత్రి లోక్సభకు దినకర్ కారణమేంటో. సో ఈ విధంగా అంటే ఇటు డిఎంకే అన్నా డిఎంకే 2 పార్టీలు కూడా సో పొత్తు ఉంటాయని చెప్పేసి ఈ విధంగా స్పెక్యులేషన్స్ కూడా చాలా సోషల్ మీడియాలో కావచ్చు చాలా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి వీళ్ళిద్దరు. కానీ స్టాలిన్ అక్కడ క్లియర్గా చెప్పారు. సో స్టాలిన్ ఏం చెప్పారు, లేదు ప్రభుత్వం ఏర్పాటు చేసేసుకోండి, మీరు మీకు మద్దతు ఉంటే ఏర్పాటు చేసుకొని 6 months వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ చేయం మేము. డిస్టర్బెన్స్ ఇన్ ద సెన్స్ ప్రశ్నించడం కావచ్చు అట్లా ఏం లేదు. 6 months వరకు టైం ఇస్తాం పరిపాలనకి, దాని తర్వాత మేము ప్రశ్నలు అడుగుతామని చెప్పేసి కూడా స్టాలిన్ నిన్న చెప్పడం జరిగింది. అండ్ అలాగే వీసీకే పార్టీ ఇవన్నీ ఆల్రెడీ మద్దతు 2 ఎమ్మెల్యేలు వాళ్ళకు ఉన్నారు కాబట్టి సో వాళ్ళు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. మళ్ళీ సెసమీరా ఎందుకంటే ఇటు డిఎంకే అన్నా డిఎంకే దాంతో పొత్తున్న పార్టీలు ఏవైతున్నాయో వాళ్ళు ఏం చెప్తారంటే ప్రధానంగా మీరు ఇప్పుడు ఈ ఎలక్షన్లో చూసుకుంటున్నారు అంటే నిన్న మొన్న వచ్చిన పార్టీతో మీరు పొత్తు పెట్టుకోవాలని చూసుకుంటారు. కానీ దీర్ఘకాలికంగా మనం ఉన్నాం కదా, ఒక 30-50 సంవత్సరాల నుంచి మనం పొత్తుతో కలిసి ఉన్నాం కదా. సో మా ఆ ఫ్రెండ్షిప్ని చూస్తారా లేకుంటే రీసెంట్గా వచ్చిన పార్టీని చూస్తారా అని చెప్పేసి ఆ పార్టీలు ఆ నాయకులని ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తాను. సో కంప్లీట్గా ఈ విధంగా అంటే అవుతాడా లేదా అని చెప్పేసి అక్కడ తమిళనాడులో ఏమో కానీ మన తెలంగాణలో అయితే చాలా విపరీతంగా చూస్తున్నారు విజయ్ సీఎం అవుతాడా లేదా అని చెప్పేసి. సో తమిళనాడులో నడుస్తున్న హంగ్ రాజకీయం సస్పెన్షన్ థ్రిల్లర్ తలపిస్తుంది. ఇక తమిళ వెట్రి కలగం టీవీకి అధిపతి విజయ్తో సీఎం పీఠం దాబుచ్చులాడుతుంది. సో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించడంలో విజయ్ తడబాటు కొనసాగుతూనే ఉంది. ఒకసారి తెలంగాణ శ్యామనకు ఫోన్ చేద్దాం. మన తెలంగాణలో వీసీకే పార్టీ నాయకులైనా వరుసగా మూడో రోజు శుక్రవారం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను విజయ్ కలిశారు. ఆ వెంటనే అంతా ఓకే సంబరాలు చేసుకోండి అంటూ టీవీకే కార్యకర్తల సంకేతాలు వెళ్ళాయి. హలో అన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్నయ్య, మీరు కాలేజీ టీవీ మార్నింగ్ న్యూస్లో ఉన్నారు. యా, సో ఇది తమిళనాడులో టీవీకే పార్టీ విజయ్ సీఎం అవుతారా లేదా అని చెప్పేసి ఇదంతా కూడా నడుస్తూ ఉంది కదా. సో అందులో వీసీకే పార్టీ మద్దతు అని చెప్పేసి మనకు వార్తలు వచ్చినాయి. సో ఎంతవరకు వాస్తవం అంటే మీరు తెలంగాణలో వీసీకే పార్టీ పక్షాన ఉన్నారు, వీసీకే పార్టీ తరఫున జూబ్లీస్లో కూడా పోటీ చేశారు కాబట్టి సో ఎంతవరకు వాస్తవం అనే ఈ విధంగా అంటే వీసీకే మద్దతు ఉందా లేదా టీవీకేకి? అంటే మ్యాజిక్ ఫిగర్ కు ఏవైతే సీట్లు తక్కువ పడుతున్నాయో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సంపూర్ణమైనటువంటి మద్దతుని టీవీకేకి తెలిపింది. దాంట్లో భాగంగా సిపిఐ సిపిఎం మద్దతును కోరింది, మా మద్దతును కూడా కోరింది. ఇంకో 2 సీట్లు తక్కువ పడుతున్నాయి కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఫామ్ చేయడానికి వీసీకే మద్దతును కూడా కోరింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మా వీసీకే ఎమ్మెల్యేలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆ 2 ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కమిటీతోని నిర్ణయం తీసుకొని మద్దతుని ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తమ్ముడు, వార్తలలో వస్తున్నటువంటిది వాస్తవం కాదు. కొంతమంది కావాలని దుర్మార్గంగా ప్రచారం చేస్తా ఉన్నారు. ఎవరైతే మెజారిటీ ప్రజలు విజయ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారో ఆ ప్రజలకు అంటే ప్రజలు ఏదైతే విజయ్ కావాలని కోరుకుంటున్నారో అంటే వాళ్ళకు అనుకూలంగానే మా పార్టీ ఉంటుంది, ప్రజలకు అనుకూలంగా ఉంటది. కాబట్టి ప్రజా మద్దతే మా మద్దతు. అంచేత మేము కూడా ఈ రోజు కన్ఫామ్ గా విజయ్ పార్టీకి సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేసి ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు మేము సహకరిస్తా ఉన్నాం. ఓకే, అంటే నిన్న మొన్న స్పెక్యులేషన్స్ వచ్చినట్టు అంటే ఆల్రెడీ 2 ఎమ్మెల్యేలు వీసీకే పార్టీ ఎమ్మెల్యే మద్దతు కల్పించేసారు, మద్దతులో ఉన్నారు అని చెప్పి అంత అవాస్తవం అంటారు.
ఇంకా నిర్ణయం తీసుకోలేరు. అంటే వాస్తవానికి డిఎంకే తోని పొత్తులో భాగంగా పోటీ చేసిన మాట వాస్తవం. మీ మొక్కలమే కాదు, కాంగ్రెస్ డిఎంకే పోటీ కూటమిలోనే ఉన్నది, సిపిఎం సిపిఐ కూడా ఉంది, మా పార్టీ కూడా ఉంది. కాబట్టి కొంత మేము దగ్గరగా డిఎంకే కు దగ్గరగా ఉండే వాళ్ళం. అదేమో ఇండివిజువల్ పార్టీ కదా, మేమేం సపరేట్ గా పోటీ చేయలేదు, కూటమిలో భాగంగా పోటీ చేశాం. కాబట్టి 100% మేమైతే మద్దతు ఇస్తున్నాం తమ్ముడు. ఎందుకంటే వార్తలలో వచ్చేది వాస్తవం కాదు. స్టాలిన్ కూడా చెప్పాడు, మీరు స్వతంత్రంగా ఎవరైతే మా కూటమిలో భాగంగా పోటీ చేశారో ఇండివిజువల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో మీరు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కు మీకు ఉంటుంది కాబట్టి తీసుకోండి అని చెప్పారు. స్టాలిన్ కూడా మాకు ఎక్కడ అడ్డం పడలే. కాబట్టి వార్తలలో వచ్చేది అవాస్తవం తమ్ముడు. కొన్ని శక్తులు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాయి. మేమైతే మా ముఖ్యమంత్రి అవడానికి విజయ్కి మా పార్టీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుంది తమ్ముడు. సో ఇప్పుడు ఈ తమిళనాడు ఎఫెక్ట్ అంటే వీసీకే రెండు, అంటే వీసీకే పార్టీ కావచ్చు, ఇంకోటి పిఎంఎల్ పార్టీ కావచ్చు, సిపిఐ సిపిఎం ఇవాళ రెండు సీట్లు గెలుచుకున్న పార్టీలు ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉన్నాయి సీఎం కి. సో అది ప్రభావం తెలంగాణలో ఏమైనా చూపనుందా? అంటే మీ వీసీకే పార్టీ ఆ వేవ్ తెలంగాణలో ఏమైనా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో కనిపించనుందా? అంటే స్పష్టంగా అక్కడ విజయ్ ఒక ఐడియాలజీతో పనిచేశాడు. అంటే డిఎంకే ఉండాలి, లేకపోతే అన్నా డిఎంకే ఉండాలి, ఇంకెన్ని రోజులు ఈ రెండు పార్టీలే తమిళనాడు ప్రజల్ని శాసిస్తాయి అనేటువంటి రీతిలో ప్రత్యామ్నాయ పార్టీని ఒకటి పెట్టి 2 ఏళ్లలోనే అధికారంలోకి వచ్చాడు. సో అక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విజయ్ ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు, ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన వెనకాల ఉన్నటువంటి మహనీయులు ఎవరు, పెరియార్ కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, మన దగ్గర ఏ విధంగా మన ప్రాంతం కోసం పనిచేసినటువంటి మహానుభావులు ఉన్నారు. అంటే జయశంకర్ సార్ కావచ్చు, కాళోజీ నారాయణ కావచ్చు, కొండ లక్ష్మణ్ బాపూజీ కావచ్చు, గద్దరన్న కావచ్చు, వీళ్ళందరూ తెలంగాణ ఆశయాల కోసం ఏ విధంగా పనిచేశారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఆయన పోటీ చేశాడు. అందులో భాగంగా తెలంగాణ కోసం పనిచేసేటువంటి పార్టీలు ఏవైనా సరే, ఇప్పుడు కొత్తగా కవితక్క పార్టీ పెట్టింది, తీన్మార్ మల్లన్న అనేట ఆయన ఒక పార్టీ పెట్టాడు, ఇంకా బీసీ పార్టీలు చాలా ఉన్నాయి, ఎస్సీ పార్టీలు చాలా ఉన్నాయి. కాబట్టి మేము కూడా వీసీకే ఇక్కడ స్టార్ట్ చేసి సుమారు 12 సంవత్సరాలు అయింది. మాకు ఇక్కడ క్యాడర్ ఉన్నది. మేము ఎంపీ ఎలక్షన్ లో పోటీ చేశాము, ఎమ్మెల్యే ఎలక్షన్ లో పోటీ చేశాము, చాలా సీట్లు పోటీ చేశాము. సరే, ఆశించినంత స్థాయిలో మాకు ఓట్లు వచ్చాయా, మేము గెలిచామా ఓడే అని పక్కన పెడితే మేము ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పార్టీ పనిచేస్తుంది. ఇంకా బలంగా వీసీకే ఇక్కడ బలపడుతుంది. తెలంగాణలో వచ్చేటువంటి ఎన్నికల్లో మా ప్రభావం కూడా ఉంటుంది తమ్ముడు. ఒకసారి అన్ని సీట్లు గెలవం కదా. ఇప్పుడు అంత పెద్ద 234 సీట్లలో బీజేపీ పోటీ చేస్తే కూటమిలో పొత్తులో భాగంగా అన్నా డిఎంకే ఒక్క సీట్ వచ్చింది. అంటే వాళ్ళు ఏం ప్రచారం చేసుకుంటున్నారు, మా మొదటి మెట్టు పడుతుంటారు. ఎస్, మేము కూడా సౌత్ ఇండియాలో మా 2 సీట్లు గెలిచాం మేము అక్కడ తమిళనాడులో. ఇక్కడ రానున్నటువంటి రోజులలో కూడా మేము 10 సీట్లు గెలుస్తాం, మేమే కింగ్ మేకర్ కింగ్ అవుతామా, అధికారంలోకి వస్తామా అనేది అది ప్రజల చేతుల్లో ఉంటది. ప్రజా సమస్యల పైన మేము నిరంతరం కొట్లాడుతున్నాం, మీకు కూడా తెలుసు కదా. మేము నిరంతరం కొట్లాడుతున్నాం. మమ్మల్ని ప్రజలు ఆదరిస్తే కనుక 100% తెలంగాణలో కూడా వీసీకే ఒక కీ రోల్ ప్లే చేయబోతుంది తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సో చూసారు కదా. అంటే ఈ విధంగా ఇటు వీసీకే పార్టీ కూడా తమిళనాడు ఇంకా కంప్లీట్ గా మద్దతు తెలుపుతున్నామని చెప్పలేరు. కాబట్టి ఈ రోజు వాళ్ళ రాష్ట్ర కమిటీ కావచ్చు, జాతీయ కమిటీ ఇవన్నీ కూడా కలిసి మాట్లాడుకొని సో ఈ రోజు కంప్లీట్ గా మద్దతు ఇచ్చే విధంగా, ఎందుకంటే ప్రజల పక్షంగా ఉండే పార్టీ మా వీసీకే పార్టీ కాబట్టి వాళ్ళకి మద్దతు ఉంటామని చెప్పేసి తెలంగాణ శ్యామ్ గారు చెప్తా ఉన్నారు. రైట్, ఇక విజయ్ కలిసి ఇంకా బెంగాల్ సీఎం సువేందు సో బీజేపీఎల్పీ నేతగా ఎన్నిక ప్రకటించిన అమిత్ షా గవర్నర్ను కలిసిన సువేందు నేడు కోల్కతాలో ప్రమాణ స్వీకారం హాజరు కానున్న ప్రధాని మోదీ. సో బెంగాల్ సీఎంగా సువేందు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈరోజు. అండ్ ఇక కేరళలో కూడా సుప్రీంకోర్టు టీవీకి విజయ్ వెళ్ళారు. ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాల్సిందిగా గవర్నర్ను ఆదేశించాలని అభ్యర్థన. ఇక విజయ్ తప్ప మరే కూటమిని పిలవకుండా అడ్డుకోవాలని వినతి. ఇక అత్యవసరంగా విచారించాలని కోరిన ఆ పార్టీ సభ్యుడు ఎల్లిరసి. సో ఇట్లా ఈ విధంగా అంటే గవర్నర్ దగ్గరికి వెళ్ళినాం అయినా సరే అయితే లేదు అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు ఇటు టీవీకే పార్టీ.